అందరికీ నమస్కారం. నేను ఈరోజు అవిసె గింజల పొడిని చూపెట్టబోతున్నాను. ఎంతో ఆరోగ్యకరమైనది. ముందుగా నేను వీటికి కావలసిన పదార్థాలు చూపిస్తాను. అవిసె గింజలు, ధనియాలు, వెర్రి నువ్వులు, పల్లీలు, కొబ్బరి, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, మహావీర విత్తనాలు, కొంచెం పసుపు, ఉప్పు. ఇప్పుడు మనము ఇవి ముందుగా చేసి పెట్టుకున్న అవిసె గింజల పౌడర్. ఇది ఇడ్లీకి, దోశకు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనము స్టవ్ను వెలిగించుకుందాము. ఈ స్టవ్ వేడయ్యేంత వరకు ఒక చిన్న కవితను చెప్తాను. కవిని కాను నేను, కవిత రాయలేను. గాయకుని కాను, గానం చెయ్యలేను. నర్తకిని కాను, నాట్యం చెయ్యలేను. నేను మామూలు ఇల్లాలిని. ఇప్పుడు అవిసె గింజలను వేడి చేసుకుందాం. దూరగా చిన్నని మంట పైన వీటిని వేయించుకుందాము. చిన్నని మంట పైన. ఇది చూడండి, ఇవి అవిసె గింజలు. కొలతలతో చూపెడుతున్నాను. ఇదిగోండి, ఈ కప్పుతో 1 కప్పు అవిసె గింజలు తీసుకున్నాను. ఈ కప్పుతో 1 కప్పు అవిసె గింజలను ఈ విధంగా వేయించుకొని దూరగా వేయించుకుంటున్నాను. ఈ కప్పుతో ఇదండి 1/4 కప్పు ధనియాలను వేసుకుంటున్నాను. ఇందులో వీటిని కూడా వేయించుకుంటున్నాను. ఈ ధనియాలు కొంచెం పచ్చిగానే ఉంచుతున్నాను నేను. దీని తర్వాత అదే కప్పుతో నువ్వులను వేసుకుంటున్నాను. చిన్నని మంట పైన వీటిని వేయిస్తూ ఉండాలి. అదే కప్పుతో పల్లీలను వేస్తున్నాను. పల్లీలు, నువ్వులు దూరగా అయ్యేంత వరకు వేయించుకుందాము చిన్నని మంట పైన. ఇప్పుడు మంటను కొద్దిగా పెంచుతున్నాను. ఇప్పుడు మహావీర విత్తనాలు వేస్తున్నాను. ఇది మహావీర విత్తనాలు. ఇది ఎండాకాలంలో చాలా బాగా పనిచేస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఈ విధంగా అన్నిటినీ దూరగా వేయించుకుందాం. దీని తర్వాత వెర్రి నువ్వులను ఇదే కప్పుతో వేస్తున్నాను. వెర్రి నువ్వులండి ఇవి. ఇది కప్పుతో వెర్రి నువ్వులను వేస్తున్నాను. ఈ విధంగా చిటపటలాడుతూ ఉండాలి. ఇది నాకు శబ్దం వినిపిస్తుంది, మరి మీకు వినిపిస్తుందా ఆడియన్స్కు? ఈ విధంగా అన్నిటినీ కలియదిప్పుతూ వేయించుకుందాం.
దీని తర్వాత నేను ఇందులో అదే కప్పుతో కొబ్బరిని వేస్తున్నాను. అదే కొబ్బరి వేస్తున్నాను. ఇందులోనే 2 బిర్యానీ ఆకులను తుంచి వేస్తున్నాను. ఇది పిల్లలకు రోజు టిఫిన్లో మీరు ఆవకాయ పచ్చడి అది పెట్టకుండా, ఆయిల్ ఫుడ్ పెట్టకుండా దీన్ని టిఫిన్లో అన్నంలో వేడివేడి అన్నంలో కలిపి నెయ్యి వేసి తినిపించండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం కూడా మీ చేతిలో ఉంటుంది. చూడండి, ఇది చిటపటలు ఆడుతున్నాయి, ఇవి డ్యాన్స్ చేస్తున్నాయి. ఇందులోనే పల్లీలు వేగలేదు కనుక కొద్దిసేపు ఇంకా వేయించుకుందాం పల్లీలను. ఈ విధంగా ఇప్పుడు అదే కొలతతో ఎండిమిర్చి వేసుకుంటున్నాను. ఎండిమిర్చిని అదే కొలతతో ఎండిమిర్చిని వేస్తున్నాను. ఇప్పుడు మంటను కొంచెం తగ్గిస్తున్నాను, ఎందుకంటే నువ్వులు చాలా వేడైపోయాయి. పల్లీలు మాత్రం వేగలేదు. కొద్దిసేపు పల్లీలను ఈ మిరపకాయలను వేయించుకుందాం. దీనికి ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తున్నాం. తగినంత ఉప్పు అంటే నేను వీటన్నిటికీ 4 చెంచాల ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి కలుపుకుందాం. ఇప్పుడు ప్రతిరోజు మీరు ఇది పిల్లలకు రోజు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రాన్ని రోజుకొకసారన్నా నెయ్యి ముద్దతో తినిపించండి. బలానికి బలం ఉంటుంది. ఇది సియా సీడ్స్ వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు కస్తూరి మేతి వేసి చూపిస్తున్నాను. ఇదే గిన్నెతో కస్తూరి మేతి వేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ పొడులన్నీ గ్యాస్ చేయడం ఆపేసాయి. నేను కూడా దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను. గ్యాస్ ఆపేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఈ పొడులన్నీ ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టి నిల్వ ఉంచేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టి నిల్వ ఉంచుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని దయచేసి నొక్కండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.